అయ్యా చూడరా, ఇక్కడేమైనా నాది నిదుట మీద పనికిరాని విధవాన్ని రాసుందా? ఇప్పుడు ఏమైందయ్యా? నాయుడు గారు, మా ఊరు కాకపోయినా మా ఊరికి ఎన్నో అభివృద్ధి పనులు చేసినాను కనుక మిమ్మల్ని రాబోయే ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలని మేము గ్రామస్తులందరూ చేరి అందరూ భావించి నీకు తెలియజేస్తున్నాం. గ్రామస్తులందరికీ నమస్కారాలు. నేను ఈ ఊరోని కాకపోయినా నన్ను చిన్నప్పటి నుంచి ఆదరించి అభిమానించి నన్ను ఇక్కడ పెంచి పెద్ద చేసినారు కాబట్టి నా ఛాయ్ శక్తుల మీ రుణం నేను తీర్చుకుంటాను. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. ఇప్పుడు చేసింది నేను గోరంతే. మీకు కొండంత నా తుది శ్వాస వదిలేంత వరకు మీ ఆహార నిశలో మీ సేవకే నేను అంకితమేంటని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. రాయుడు గారు నమస్కారం. మీరు మా ఊరు కాకపోయినా మా ఊరి కోసం పాఠశాల కట్టించారు, విద్యుత్ దీపాలు వేయించారు, సిమెంట్ రోడ్లు వేయించారు, తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇంకా మా ఊరు కోసం ఎన్నో మంచి పనులు చేయాలని మా గ్రామం తరపున నేను కోరుకుంటూ ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి రాబోయే ప్రెసిడెంట్ గారికి రాబోయే ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి కృష్ణమనాయుడు గారికి ఏమే సూర్య, ఏయ్ వాడరా నాయుడు గాడు, బచ్చాగాడు. వాడు అనాథగా మన ఊరికి వస్తే నేను వాడికి ఏమీ లేకుండా ఉంటే నేను చేరదీసి అన్నం పెట్టి పోషించి పెద్ద చేసి అభివృద్ధి చేసి ఇంత చేస్తే ఊరందరూ వాడిని పొగుడుతూ ఉన్నారు. పైగా ప్రెసిడెంట్లు చేస్తారంట. అప్పుడు నేను ఈ ఊర్లో ఉండేవాడు నేను పనికిరాని వాడినా? ఈ ఊర్లో నేను పుట్టి పెరిగి ఇంత సంపాదించుంటే ఈ ఊర్లో నా కొడుకులకి నేనంటే లెక్క లేకుండా పోయిందరా? ఏమోనయ్యా, మీరు పెద్దోళ్ళు, మీరేమో చేసుకోండి అయ్యా. ఏయ్ నాయుడు, నిన్ను వదలరా, నిన్ను వదలను నేను. ఏమనుకున్నావురా నువ్వు? నిన్నగాక మొన్న వచ్చిన బచ్చాగాడు నువ్వు ఈ ఊర్లోకి వచ్చి పెద్ద పేరు సంపాదించుకుంటావా? ఏయ్ బచ్చాగా, నిన్ను వదలరా, నిన్ను వదలను. వదలను.